నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ. ఓం నమ శివాయ. ఈ రోజున వసంత పంచమి. అందుకు మన జ్యోతిష ఈ 100 వీడియోస్ సిరీస్ బేసిక్ ఎస్ట్రాలజీ కోర్సు మనం ప్రారంభిస్తున్నాం. వసంత పంచమి రోజు సరస్వతీదేవి నమస్కరించి నా పాఠాలు ఇవాళ ప్రారంభం చేస్తున్నాను. అన్నిటికంటే ముందు ఆదిదేవుడైన వినాయకుడిని ఒకసారి స్మరించుకుని మనం ఈ పాఠం ఈరోజు మొదలు పెడతాం. అయితే మన జ్యోతిష శాస్త్రంలోని అన్నిటికంటే మొదట శ్లోకం ఇక్కడ రాసేది నేను. అయితే మీరు అనుకోవచ్చు, మనము సంస్కృతం రాదు కదా, జ్యోతిషం ఎలా నేర్చుకుంటాం అనేసి. అవసరం లేదు. ఎక్కడైతే అవసరం ఉంటుందో నేను అక్కడే శ్లోకాలు రాస్తాను. అంటే చెప్పాలంటే 1% కంటే కూడా తక్కువ ఉంటుంది. సో మీరు భయపడవలసిన అవసరం లేదు. ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సంస్కృత భాషలోనే రాసి ఉంది కాబట్టి మొట్టమొదటి శ్లోకం మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి పాఠంకి నేను మీదన లెసన్ నెంబర్ ఇస్తాను. మీరు దయచేసి లెసన్ నెంబర్ సీక్వెన్స్ ప్రకారం కానీ మీరు వీడియోస్ చూస్తారంటే మీరు అస్ట్రాలజీ చాలా ఈజీగా సింపుల్గా మీరు నేర్చుకోవచ్చు. ఒకవేళ ఏ కారణం చేతనే మీరు ఇంకే వీడియో అయినా చూసి ఇక్కడ లెసన్ నెంబర్ వేరేది వస్తే మీరు ఫస్ట్ లెసన్కి వచ్చి ఇక్కడి నుంచి ప్రారంభించి ఈ జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకోండి. అప్పుడు నేను గ్యారంటీ ఇస్తాను, 100 వీడియోలు చూసినోడనే మీకు బేసిక్ నాలెడ్జ్ గ్యారంటీగా వస్తుందన్నమాట. అయితే మనకి ఎన్ని ధర్మ గ్రంథాలు ఉన్నాయో అన్నిటిని మీరు పరిశీలిస్తే ప్రతిదీ ప్రశ్న ఉత్తర అదే విధంగా ఉంది. అంటే ఒకరు జ్ఞానం గురించి ప్రశ్న వేస్తున్నారు, అటుపక్క వాళ్ళు కూర్చుని దాని తలగా ప్రశ్న తలగా జవాబిస్తున్నారు. ఉదాహరణకి పరీక్షితుడు, దాని తర్వాత మనకి శుక మహర్షి, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నదే శ్రీమద్ భాగవత మహాపురాణం. అదేవిధంగా రామాయణం కూడా, అదేవిధంగా ఈ పరాశర హోరాస్ పద్ధతి కూడా, ఈ గ్రంథం కూడా అదే విధంగా ఉంది. అయితే పరాశర మహర్షిని మైత్రేయుడు ప్రశ్న వేస్తున్నాడు. ఆ మైత్రేయుడు తన ప్రశ్నకి జవాబంతా ఇస్తూ ఈ టోటల్ జ్యోతిష శాస్త్రం మొత్తాన్ని పరాశర మహర్షి మైత్రేయుడికి నేర్పించారు. అన్నిటికంటే మొట్టమొదటి శ్లోకం, భగవన్ పరమం పుణ్యం గుహ్యం వేదాంగముత్తమం త్రిస్కందం జ్యోతిషం హోరా గణిత సంహితేతి చ. ఇక్కడ మైత్రుడు అంటున్నాడు, హే భగవాన్. మహర్షిని అంటున్నారు, భగవాన్ అత్యంతమైన గుహ్యమైనది, అంటే గుప్తమైనది, వేదాంగంలోని ఉత్తమమైనది, వేదాంగంలోని అంటే వేదానికి మొత్తం 6 అంగాలు ఉన్నాయి, దాంట్లో అన్నిటికంటే ఉత్తమైనది. త్రిస్కందం, దానికి 3 స్కందాలు ఉన్నాయి. ఏంటంటే జ్యోతిషం, హోరా, గణితం, సంహితేతి చ. ఆ గుహ్యమైనది ఏంటి? వేదాంగంలో ఉత్తమైన ఏంది? అది జ్యోతిషం. దానికి 3 స్కందాలు ఉన్నాయి. ఏంటున్నాయి? హోరా, గణితం, సంహితేతి చ. అంటే హోరా, గణితం, సంహిత, ఈ 3 స్కందాలు ఉన్నాయి జ్యోతిష శాస్త్రంలోని. ఈ జ్యోతిష శాస్త్రం ఏంటి? వేదాంగంలోని అంటే వేదాలకి 6 అంగాల్లోని అన్నిటికంతా ఉత్తమం, అన్నిటికంటే ఉత్తమైనది. అంటే ఈ జ్యోతిష శాస్త్రానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. అందుకు మైత్రేయుడు పరాశర మహర్షి దగ్గర ఆ జ్యోతిష శాస్త్రం నేర్చుకుందాం అనుకునే అన్నిటికంటే మొట్టమొదట ఈ విధంగా ఆయన ప్రశ్న వేశాడు. ఏంటి? అత్యంత గుప్తమైన ఈ శాస్త్రాన్ని దయచేసి నాకు బోధించండి. దానికి 3 స్కందాలు ఉన్నాయి. ఆ శాస్త్రం పేరు జ్యోతిషం. ఆ 3 స్కందాలు హోరా, గణితం, సంహిత, ఈ 3 చెప్పండి. అయితే ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్లోని హోరా అంటే ఏంటి, గణితం అంటే, సంహిత అంటే ఏమిటి? గణితం అంటే మ్యాథమెటిక్స్. అంటే ఇక్కడ మొత్తం ఖగోళంలోని ఈ యూనివర్స్లోని ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో అన్ని ప్లానెట్స్ అన్ని మూవ్ అవుతున్నాయి సూర్యుడికి చుట్టూరా, ఈ బ్రహ్మాండం మొత్తం. వాటన్నిటికీ ఒక స్పీడ్ ఉంది. ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ ఏరియా నుంచి మూవ్ అవుతూ ఉంటాయి. సో దానికి క్యాల్కులేషన్ ఉంది. ఆ క్యాల్కులేషన్ అనేది బేసిస్ అయ్యే మన పంచాంగాలు తయారవుతాయి.
పంచాంగం ప్రకారమే మనం చెప్తాం ఫలానా రోజు అమావాస్య పడుతుంది, ఫలానా రోజు గ్రహణం వస్తుంది, ఫలానా రోజు పుణ్యం ఉంటుంది, ఇవన్నీ మనం చెప్తాం. ఇదంతా ఎలాగైంది? ఇదంతా మొత్తం మ్యాథమెటిక్స్ మీద డిపెండ్ అయింది. అందుకు ఒక త్రిస్కంధం నుంచి ఒక స్కంధం ఏంటి? గణితం. రెండోది ఏంటి? హోరా. దీని అహోరాత్రి. అహోరాత్రి నుంచి మొట్టమొదట ఉన్న అక్షరం ఆన్ తీశారు, రాత్రి నుంచి త్రా తీశారు, త్రీ తీశారు. తీస్తే ఆ మధ్యలో మిగిలింది 2 అక్షరాలు హోరా. దాన్ని హోరా శాస్త్రం అంటారు. హోరా శాస్త్రం ఏంటి అంటే గ్రహాల తాలూకా ప్రభావం ఈ మనుషుల మీద, జీవాల మీద పడి ఏ విధంగా ఉంటుంది, గ్రహాల తాలూకా ఫలితములు ఎలా ఉంటాయి, దాన్ని హోరా అంటారు. అయితే గణితం లేకుండా హోరా లేదు. అయితే మనం గణితం నేర్చుకుంటామా? మనం నేర్చుకోం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ రోజున అన్ని రకాల యాప్స్ వచ్చేసాయి, ల్యాప్టాప్లో సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి, ఇంటర్నెట్లోని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వేస్తే ఆటోమేటిక్గా మీ ప్లానెటరీ పొజిషన్స్ క్యాలిక్యులేషన్ చేసి వచ్చేస్తుంది. దశాంతర్దశలు కూడా అన్ని చెప్పేస్తుంది. సో అర్థమెటిక్స్ అంతా కంప్యూటరైజేషన్ అయిపోవడం వల్ల మనకి గణితం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే బేసిక్ కొంచెం అవసరం వస్తుందో మీకు చెప్తాను. అదర్వైజ్ మనం గణితం చదవము. మన ఈ 100 లెసన్స్లోని మనం హోరా శాస్త్రమే చదువుతాము, అంటే ఫలిత జ్యోతిషమే చదువుతాము. నెక్స్ట్ వచ్చింది సంహిత. సంహిత అంటే ఏంటి? ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవుల మీద, నదుల మీద, పర్వతాల మీద, అన్నిటి మీద గ్రహాల తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది, దాన్ని సంహిత అంటారు. అంటే ఉదాహరణకి అతివృష్టి అవుతుందా, అనావృష్టి అవుతుందా, భూకంపాలు వస్తాయా, కరువులు వస్తాయా, ఇటువంటివన్నిటికీ చదువుకోవడానికి త్రిస్కంధంలో ఒక స్కంధమే సంహిత. దాన్ని ముండన్ ఎస్ట్రాలజీ కూడా అంటారు. మనం దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయం. మనం కేవలం హోరా గురించి మాట్లాడతాం. అండ్ గణితం మనకు కావాలి, ఇది మనం కంప్యూటర్ ద్వారా నేర్చుకుంటాం. సంహిత మనకి అవసరం లేదు, మన సిలబస్లో లేదు అది. సో హోరా గణితం. అయితే ఇప్పుడు ఈ శాస్త్రం ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి, వేరే శాస్త్రాలని జ్యోతిష శాస్త్రంని ఇండికేట్ చేస్తూ రాస్తారు. ఏంటి? శబ్ద శాస్త్ర ముఖం జ్యోతిషం చక్షుసి క్షేత్రముక్తం నిరుక్తం చ కల్ప కరో యాతు శిక్షా అస్య వేదస్య స నాసికా పాద పదమద్వయం క్షంద్ ఆధై బుధై. అంటే శబ్దశాస్త్రం అంటే వ్యాకరణం, ముఖం అంటే ఈ వేదాంగంకి 6 అంగాలు ఉన్నాయి కదా, దాని ఒక శరీర రూపంగా భావిస్తూ ఆ శరీరంలోని ముఖం ఏమిటి అంటే శబ్దశాస్త్రం అంటే ఏంటి? వ్యాకరణము, ముఖము. జ్యోతిషం చక్షుసి అంటే ఆ స్ట్రక్చర్లోని, ఆ ఆకృతిలోని, లేదంటే ఆ జీవంలోని, దాంట్లోని కళ్ళు ఏమిటట? జ్యోతిషం చక్షుసి. చక్షుసి అంటే కళ్ళు, జ్యోతిషం చక్షుసి. శ్రోత్రముక్తమం నిరుక్తం చ కల్ప కరో. కరో అంటే చేతులు, కల్ప ఏంటి? చేతులతోటి. శ్రోత్రముక్తం నిరుక్తం. నిరుక్తం ఏంటిట? చెవులు అన్నమాట, శ్రోత్రం. యాతు శిక్ష అస్య వేదస్య స అంటే వేదాల తలగా అధ్యయనంలోని, అంటే ఈ 6 అంగాల్లోని నాసిక పాదమద్వయం. నాసిక ఏంటి? పాదమద్వయం ఛంద్ అధైర్వుధై. ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే జ్యోతిషం చక్షుసి అంటే ఏంటి? వేదాంగంలోని కళ్ళు ఏమిటి అంటే చక్షుసి. కళ్ళు లాంటిది ఏంటి అంటే జ్యోతిషమే. మీరు ఒక విషయం ఆలోచించుకోండి. మీకు ముఖం ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, శరీరంలో అన్ని భాగాలు ఉన్నాయి, కానీ కళ్ళు లేవు. కళ్ళు లేకపోతే ఈ పార్ట్స్, బాడీలో ఈ పార్ట్స్ ఏమీ పనిచేయవు, వాటికి ఏమీ ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళలేరు, లాలేరు, చూడలేరు, ఏమిటి చూసేరు, ఏమీ తెలియదు. అందుకేంటంటే చక్షసి సర్వేంద్రియాం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల్లోని నయనం ప్రధానం. అలాగే ఇక్కడ కూడా జ్యోతిషం చక్షసి, వేదాంగంలో జ్యోతిషం కళ్ళు లాంటిది. సో ఈ విధంగా అన్నిటికంటే మొట్టమొదటి శ్లోకంలోని మైత్రేయుడు పరాశర మహాముని భగవన పరమం పుణ్యం గుహ్య వేదాంగముత్తమం త్రిస్కందం జ్యోతిషం హోరా గణితం సంహితేతి చ అంటూ అతను ఈ 3 నేర్చుకోవడానికి ఆయన్ని ప్రార్థన చేశాడు. దీని తర్వాత ఆయన ప్రార్థన చేసిన తర్వాత పరాశర మహాముని ఆయనకి, మైత్రుడికి హోరా గణితం సంహిత ఈ 3 నేర్పిస్తారు. దాంట్లోంచి మనం ఈ హోరా తీసుకుని
మన ఈ 100 లెసన్స్లోని మీకు బేసిక్గా నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అయితే ఎలాగైతే చెప్పానో ప్రతిదీ మీరు లెసన్ నెంబర్ ద్వారా చూడండి. నా వీడియోస్ చూస్తున్నప్పుడు కంపల్సరీగా ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకున్నా అంటే మీరు నోట్స్ రాసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవద్దు. దయచేసి మీరు ఆన్లైన్ చూస్తుండే ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు చూసుకోండి. కానీ మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టేసుకున్నారు అనుకోండి, ఆ వీడియో ఏంటవుతుంది, యూట్యూబ్ తాలూకా అనలిటిక్స్ వల్ల అది మేరకు రాదు, అది ర్యాంకింగ్లో రాదు. రాకపోతే వేరే వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి ఆ వీడియో మరి దొరకదు. దానివల్ల ఏంటవుతుంది, మన తాలూకా ఆబ్జెక్టివ్ ఏంటి, ట్రూ వేదిక్ ఎస్ట్రాలజీ జనాలకి తెలియాలి అన్న ఆబ్జెక్టివ్ మంది ఫుల్ఫిల్ అవ్వదు. కాబట్టి దయచేసి వీడియోస్ని డౌన్లోడ్ చేయొద్దు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడండి. ఈ వీడియోస్లోని ప్రతి వీడియోకి సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఉన్నా అదే వీడియో మీరు కామెంట్స్లో రాస్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను మీకు రిప్లైస్ ఇవ్వడానికి. సో ఈ విధంగా ఈ మొట్టమొదటి పాఠం మనం ఈ రోజున వసంత పంచమి రోజు అమ్మవారిని దండం పెట్టుకుని పరమేశ్వరుడు తాలూకా కృప వల్ల వినాయకుడిని తలుచుకుంటూ ఫస్ట్ లెసన్ మనం తీసుకున్నాం. పరాశర మహామునిని కూడా దండం పెట్టుకుంటున్నాం. మైత్రేయుడు దయ వల్లే మనకి పరాశరుడి దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఒక పుస్తక రూపంగా మన దగ్గరికి వచ్చేసింది. దాన్ని మనం చదువుకుందాం, ఈ హోరా శాస్త్రం మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో మన జ్యోతిష శాస్త్రం గురించి డీటెయిల్గా ఒక్కొక్క చాప్టర్ చదువుకుంటూ 100 వీడియోస్ మనం కంప్లీట్ చేసుకుందాం. నమస్కారం, శుభమస్తు.